హలో అండి, ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్న డాట్స్ ఎలా వేసేసుకోవాలి, ఇంకా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా పైపింగ్ వేసేసుకోవాలి ప్రిన్సెస్ కట్ షేప్లో అనేది అయితే ఈ వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ దగ్గర సగానికి హోల్డ్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయింట్ల మనం 2 అంగుళాలు వదిలేసేసుకొని అట్లా అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్లో డాట్స్ ఎలా వేసేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ మధ్యలోకి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని కింద నుంచి 4.5 అంగుళాలు, సైడ్ నుంచి 3 అంగుళాలు అలా ఒకవైపు అంతా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని రెండో వైపునకి ప్రెస్ చేసినట్లయితే మార్క్ అయితే పడుతుంది. దాని మీద మళ్ళీ డ్రా చేసేసుకొని థ్రెడ్ పైపింగ్ పరుచుకొని వీడియోలో చూపించినట్లుగా లైన్ మించి అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్లో పార్ట్స్ని విడదీయాల్సిన అవసరం అయితే ఉండదు. అలా పార్ట్స్ని విడదీయకుండానే మనమైతే అట్లా డాట్స్ అయితే వేసేసుకోవచ్చు. విడదీయడం వల్ల దారాలన్నీ ఊసిపోతుంటే ఒక్కొక్కసారి జాయింట్ అనేది కరెక్ట్గా సెట్ కాదు. ఈ పద్ధతిలో వేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చంక దగ్గర డాట్ వేసేటప్పుడైతే చంక భాగంలో దాన్ని మిడిల్ వరకు హోల్డ్ చేసేసుకొని ఆ మిడిల్ నుంచి అయితే డాట్ వేసేసుకోవాలి. బోట్ నెక్లకి ప్రిన్సెస్ కట్ షేప్లో వేసినప్పుడు మనం షేపులు వేసుకోం కదా, అందుకనే ఫ్రంట్ అయితే కొంచెం ఏదో షేప్ తీసేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేయకుండా నార్మల్గా డాట్స్ వేసుకున్నా కూడా ఈ మెథడ్లో అయితే వేసేసుకోవచ్చు, పార్ట్లను విడదీయకుండా. ఈ మెథడ్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేస్తే మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ని కొంచెం లూజ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు, సరిపోతుంది డాటే కాబట్టి వేసేది. అదే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విడదీసినట్లయితే కొంచెం ఒక 1/2 అంగుళం మందం లూజ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మెథడ్లో అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు లూజు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.